పెదకూరపాడు శాసనసభ వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు క్రోసూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే మరోసారి జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు అబద్దపు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు నంబూరు శంకర్రావు. లక్షలు పెన్షన్ల ద్వారా 5,89,00,000, ఆసరా మరి 76 లక్షలు, చేయూత 89 లక్షలు, అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 56 లక్షలు, ఇళ్ల స్థలాలు కూడా 90 మందికి ఇక్కడ రావడం జరిగింది. మరి అట్లాగే అభివృద్ధి ద్వారా ఈ గ్రామానికి 3,78,00,000 రూపాయలు రావడం జరిగింది. ఒక సచివాలయం కానీ, బాల వికాస్ వాటర్ ప్లాంట్ కానీ, మరి జలజీవన్ మిషన్ ద్వారా 1,20,00,000 రూపాయలు మంజూరైన ఈ గ్రామానికి. నాడు నేడు ద్వారా స్కూల్స్ కి 64 లక్షల రూపాయలు, సీసీ రోడ్లు 45 లక్షల రూపాయలు, తారు రోడ్డు నిర్మాణానికి 22 లక్షలు పెరగబడుతున్నా మరి ఎంత అభివృద్ధి మరి గతంలో జరిగిందా అని అడుగుతున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఒక్క హామీ ఇచ్చి కూడా చేయలేకపోయాడు. ఎన్నో 600 పేజీలు హామీలు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చేయలేదు, మరి డ్వాక్రా డబ్బులు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. మరి అట్లాగే ఆసరా డబ్బులు అంటే డ్వాక్రా మహిళలకి మొత్తం కూడా బాకీ తీసేశాడు. మరి అట్లాగే అమ్మఒడి తీసుకొస్తున్నాడు. మరి చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది, ఫీజు రీయింబర్స్ వస్తుంది. ఇన్ని పథకాలు మరి ఎట్లా సాధ్యమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా అన్నయ్య అన్నట్టు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.